హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం దాబా స్టైల్లో పాలక్ పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ మనకు చపాతీ, రోటీ, నాన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి మరుగుతున్న లీటర్ నీళ్లల్లో 4 మీడియం సైజ్ కట్టలు పాలకూరను కడిగి వేసుకోవాలి. పాలకూరను మునిగేంత వరకు ఉంచి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. పాలకూర ఈ విధంగా ఉడికి మెత్తగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పాలకూరను మిక్సీ జార్లోకి వేసుకొని చల్లారనివ్వాలి. పాలకూర చల్లారిన తర్వాత అందులో 1 ఇంచు దాల్చిన చెక్క, 3 యాలుకలు, 2 లవంగాలు, 3-4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. పాలకూరను ఇలా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిరపకాయ, సన్నగా చాప్ చేసుకున్న చిన్నులపాయ ముక్కలు 1 టీ స్పూన్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. చిన్నులపాయ ముక్కలు ఈ విధంగా బాగా వేగిన తర్వాత సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 టమాటా వేసుకొని టమాటా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. టమాటా ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మసాలాను బాగా కలుపుకోవాలి. మసాలా ఇలా కొద్దిగా వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ వేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ వేసుకొని 3-4 నిమిషాల పాటు ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. పాలకూర బాగా వేగిపోయి ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వచ్చినప్పుడు అందులో 150 గ్రామ్స్ పన్నీర్, ఇప్పుడు 1 గ్లాస్ నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. పన్నీర్ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వచ్చి కర్రీ రెడీ అవుతుంది. ఇప్పుడు లాస్ట్లో 1/2 టీ స్పూన్ పంచదార, 1/2 టీ స్పూన్ కసూరి మేతి, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా డాబా స్టైల్లో పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని చపాతీ, నాన్స్, రోటీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే డాబా స్టైల్ పాలక్ పన్నీర్ కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.